ఇంకొకటి ఈ సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, బుల్డోజర్ చట్టము దేశానికి పనికిరాదనేటువంటిది, అనవసరంగా బుల్డోజర్ లేదని. ఇప్పుడు హైడ్రా కూడా తెలంగాణలో మాకు వర్తించదు ఆ చట్టం సంబంధించి, మేము కేవలం ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు వర్తించదు అంటారు. హైడ్రా చేస్తున్నటువంటిది ఆ కూల్చివేతలు ఇంకేదైనా సరే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? సార్, ఈ విషయంలో నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. గతంలో వేరే ఛానళ్ళలో కూడా వచ్చినప్పుడు నేను చాలా నిర్భంగా నిర్మోహమాటంగా చెప్పాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి, ఉభయ తెలుగు రాష్ట్రానికి, సమస్త భారతదేశానికి హైడ్రా లాంటి ఒక వ్యవస్థ అవసరము. దిస్ ఇస్ మై ఫర్మ్ ఒపీనియన్. ఎట్ ది సేమ్ టైం ఇదే సమయంలో నాకు కొంత భయం కూడా ఉంది. ఈ హైడ్రాని పనిచేయనిస్తారా? ఈ రాజకీయ వ్యవస్థలు కానీ, ఈ స్వార్థపరులు కానీ, ఈ దుర్మార్గమైనటువంటి అవినీతి అధికారులు కానీ, స్వార్థకాంక్షతో ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా ఈ హైడ్రాను పనిచేయనిస్తారా అని నా భయాలు అప్పుడప్పుడు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి, గ్రౌండ్ పైన కూడా కనపడుతున్నాయి. ఈ హైడ్రా బలంగా హైదరాబాద్లో పనిచేస్తున్నది అని అనడానికి నేను పెట్టుకున్న ఒక హ్యాష్టిక్ ఏంటంటే, ఈ హైడ్రా ధైర్యంగా పోయి ఆ ఫాతిమా కాలేజ్ ఒకటి ఉంది, అక్బరుద్దీన్ ఓవైసీది, అది కూలగొట్టినాడు ఈ హైడ్రా ధైర్యంగా పనిచేస్తుంది అని చెప్పి నేను నమ్ముతా. లేకపోతే ఇప్పటికే హైడ్రా భయపడ్డది, రంగనాథ్ భయపడ్డాడు, రంగనాథ్ భయపడి హైడ్రా భయపడితే రేవంత్ రెడ్డి భయపడ్డాడు అనేది నా నిర్మోహమాటంగా నిర్ద్వంద్వంగా నేను చెప్పదలుచుకున్నమాట. అంటే రేవంత్ రెడ్డి కానీ, రంగనాథ్ కానీ, హైడ్రా కానీ రాజకీయ ప్రలోభాలకు, మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి ముస్లిం ప్రలోభాలకు, ఊకుమ్మడి రాజకీయాలకు, లేకపోతే దున్నుడు అరాచకతత్వానికి భయపడే అటువైపు పోవడం లేదన్నది ఈ క్షణాన నాకున్నటువంటి నేను చేసేటటువంటి వాదన. నీకు నిజంగా నిష్పక్షపాతంగా ఉంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడగొట్టినప్పుడు నువ్వు ఫాతిమా కాలేజ్ కూడా కూడగొట్టు. దీన్ని ఎగ్గొట్టడం కోసం నువ్వు కుంటి సాకులు పిచ్చి సాకులు చెప్పద్దు. డోంట్ గివ్ అస్ లేమ్ ఎక్స్క్యూజెస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ ఇనాక్షన్. నీ అసమర్థతను, నీ చేతకాంతాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యా సంవత్సరం ఇది యువర్ హెడేక్. వాడు 15 ఎకరాల చెరువులో 7 ఎకరాలు కబ్జా పెట్టినప్పుడు వాడు విద్యా సంవత్సరం లేదు ఇంకోటి నేను అడిగి చేసిండా? నువ్వు అసలు నీకు ఆలోచన, వాట్ ఈజ్ యువర్ మ్యాండేట్? అక్కడ చెత్త పడుతున్నది, శుభ్రం చేయి. అంతే. ఆ శుభ్రం చేస్తే అలా క్రిములు చచ్చిపోతే భూమికి సారం చచ్చిపోతుంది. ఇది అనవసరమైన అసంబద్ధమైనటువంటి వాదన. ఈ రంగనాథ్ చేస్తున్న వాదనలు కూడా ఇట్లాగే ఉన్నాయి. నేను నీకంటే ఫాతిమా కాలేజీని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అనొచ్చు. ఫాతిమా కాలేజీని నేను టార్గెట్ చేయడంలా, అక్బరుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేయడం. కానీ ఇది కొడితేనే నువ్వు దమ్మున నాయకుడిగా, అధికారిగా నేను నమ్ముతా. ఎందుకు? దాని వెనకాల ఉంటే సోషియో పొలిటికల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి దాని వెనకాల ఒక రిలీజియన్ అడ్డం పెట్టుకుని చేస్తున్నాను. ఇది చేయనంత వరకు, మొదట్లోనే ఇది చేయనంత వరకు నేను నమ్మను, రంగనాథ్ నమ్మను, హైడ్రా నమ్మను, రేవంత్ రెడ్డి కూడా నమ్మను. వీళ్ళు పారిపోయినట్టే. ఏ రోజైతే హైడ్రా విఫలమైందో ఆ రోజు నాడు రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది అనేది నా యొక్క పొలిటికల్ ఫ్యూచర్ థాట్. అంటే పులి మీద స్వారీ అన్నట్టు. అది ఏమనగానే మీరు ఏ పదమైనా పెట్టండి. హైడ్రా వాళ్ళ సక్సెస్ అయితే హైదరాబాద్ నగర ప్రజలు రేవంత్ రెడ్డిని అంతవరకు మెచ్చుకుంటున్నారు. నువ్వు ఏ రోజైతే వెనకడి వేసావో, పలాయనవాదంలోకి వచ్చావో ఆ రోజు నాడు నేను 10 అడుగులు కాదు 100 అడుగులు వెనకకు జరుగుతారు ప్రజలు. కానీ రెండో వాదన ఏముందంటే, రెండోసారి మూడోసారి చేతులు మారి కొన్నటువంటి భూముల్లో నష్టపోతున్నటువంటి వాళ్ళకి ఏం చేస్తారు? చెరువు కాపాడరా రెండోసారి మూడోసారి 20వ ఇది మెటీరియల్ చెరువు ఉంది. ఆ చెరువు లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఇనండేట్ అంటే మునిగిపోతున్నాయి. ఈ మునిగిపోయినప్పుడు అక్కడ ఉన్న వేలాది మంది ప్రజలు నష్టపోతున్నారు. 3 సార్లు మారితే 30 సార్లు మారితే చేతులు అసలు మీకు ఏం సంబంధం? అంటే ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిన చోట కొన్నాం మేము. జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది, జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, ఫిషరీస్ వాళ్ళు కానీ, ఎవరైనా సరే అవినీతికి, లంచాలకు మరిగి, అవినీతికి పాల్పడి, ఇతరత్ర ప్రలోభాలకు మరిగి వీళ్ళు చేసినటువంటి తప్పిదాలని ఎవడో ఒకడు ప్రక్షాళన చేయాలి. ఇవాళ నేను ప్రక్షాళన చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోహన్లో ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చాడు. ఆయన తనకు వెన్నుదన్నుగా ఒక రంగనాథం పెట్టుకున్నాడు. వీళ్ళు చేయలేకపోతే ఇంతే. వీళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి కదా. ప్రభుత్వం ఉద్యోగం చేసినటువంటి తప్పుకి వీళ్ళెందుకు భరిస్తారు?
ప్రభుత్వం ఎందుకు భరించాలా, ఎవరి దగ్గర కొనుక్కున్నా వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి. నేను ఈ లీగల్ ఆస్పెక్ట్స్లో కూడా ఇప్పుడు నా కన్సర్న్, ఓకే, చెరువులు కాపాడవా? ఓకే, ఒకటి హిమాయత్ సాగరు, మన ఈ రెండు సుష్మా ఈ రెండు కూడా 1910లోనో 12లోనో కట్టారు. 100 సంవత్సరాలు అయింది. ఇవి హైదరాబాద్ నగరాన్ని మొత్తానికి మంచినీరు సరఫరా చేసేటువంటి రిజర్వాయర్లు, చుట్టుపక్కల ఉన్న వందలాది గ్రామాలకు వ్యవసాయపు నీరు సప్లై చేసేటువంటి చెరువులు. వీటికి పొంగితే అలుగురు వారితే ఈ నీళ్లు మళ్ళీ ఎక్కడ దుర్వినియోగం కాకుండా ఎక్కడికక్కడ ఒక సిస్టమేటిక్గా కెనాల్స్ కట్టుకుంటూ ఒకసారి కాలువలు, చిక్కడపల్లి కెనాల్, నారాయణగూడ చిక్కడపల్లి కెనాలు, హిమాయతారు, బ్యాంకాలు వెనక ఇంకోటి మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా ఈ కెనాల్ వ్యవస్థ ఉంది. ఇవి 150-200 చెరువులకు నీళ్లు సప్లై చేస్తాయి. ఇవాళ వందలాది చెరువులు కనపట్టాల, ఏమైపోయినాయి? 2000 పైన చెరువులు ఉంటుండే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా. ఒక లెక్క ప్రకారము, నేను చెప్పే గాలి మాట కాదు, నేనేదో రాజకీయంగా మాట్లాడడం లేదు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఒక ఆర్గనైజేషన్ అది. ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ప్రకారము గత 24 ఏళ్లలో దాదాపు 61% చెరువులు మాయమైపోయినాయి. ఎక్కడ పోయినాయి? ఈ చెరువులు మాయమైపోతే చిలుకు పడితే చిక్కడపల్లి మునిగిపోతున్నది, బ్యాంకాల్ని మునిగిపోతుంది, బాకారం మునిగిపోతున్నది, కవాడగూడ మునిగిపోతుంది, సికింద్రాబాద్ మునిగిపోతుంది. రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు, దోమలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. యువర్ మ్యాండేట్ ఈస్ టు ప్రొటెక్ట్ ది చైల్డ్స్. నీ హైడ్రా ఉన్న పేరేది, ఎసెట్ రీకన్స్ట్రక్షన్, హైడ్రాలో ఉన్నటువంటి నీ ఆస్తులు కాపాడడం ప్లస్ పునర్జీవనం చేయడం చెయ్యి. అమ్మిండో ఆ కొనుక్కున్నవాడు అటు పోతాడు, వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటాడా, నా కర్మిందే ఏడుస్తాడా, లేకపోతే పోరాటం చేస్తాడా, ఇంకోటి చేస్తాడా అని తర్వాత. కానీ యువర్ మ్యాండేట్ ఈస్ టు ప్రొటెక్ట్ ది లేక్స్. ఇంకొక లెక్క చెప్తా, నాకు తెలిసి ఒకప్పుడు ఒక రిపోర్ట్ ప్రకారం దాదాపు 800 చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో. ఏది మీరు చెప్పే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ దాటి కాదు. ఈ 800 చెరువుల్లో ఇవాళ 256 చెరువులు చూపిస్తున్నాను. 250 ఎంతో. మరి మిగతా చెరువులు ఏమైపోయినాయి? లేవు. నువ్వు లిస్టులో చూపించవు, హెచ్ఎండిఏ ఎన్సిఎస్ కానీ లిస్టులో చూపించవు. ఎందుకంటే ఇవాళ నేను అనేక దశాబ్దాల పాటు నేను వెంగళరావు నగర్, మన సజ్జవెడ్డాలో బతికా. మా దగ్గర ఒక పెద్ద చెరువు యూసఫ్గూడ చెరువు. ఇవాళ చెరువు కదా, యూసఫ్గూడ చెరువు నీళ్ల కారణంగా ఎన్ని గ్రామాలు, ఎన్ని కుటుంబాలు, ఎన్ని వేల కుటుంబాలు, ఎన్ని గ్రామాలు బతికేవి, ఎంతమందికి నీటి సోర్సు. అది ఇవాళ ఒక పార్క్ అయింది. ఈ జీవికే మాల్ ఎదురుగుండా నాగార్జున సర్కిల్లో అదొక చెరువు, అదొక పార్క్ అయింది. ఇవాళ నువ్వు ఈ దుర్మార్గం, ఈ కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం, ఇంతకంటే రాక్షస ప్రభుత్వాలు దేశాల్లో ప్రపంచంలో రావచ్చు. వీళ్ళకంటే ఈజీ అని బెటరు, నరమాంసం తింటడం తప్పవాడు, వాళ్ళు బెటరు. చెరువులు ఇచ్చేశారు. నారాలు, కుంటలు, రోడ్లు, బస్సులు, ఆఖరికి దగ్గర చెప్పామన్నా సులభ కాంప్లెక్స్ కూడా వీళ్ళు కబ్జా నుంచి వదిలిపెట్టలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా అవసరమా? హైడ్రా అవసరము. రెండోది, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే లీగల్గా ఇట్స్ ఎ క్లియర్ మ్యాండేట్. ఎనీ ఎంక్రోచ్మెంట్ దట్ కాజెస్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ హ్యాస్ టు బి రిమూవ్డ్. ఇక మళ్ళీ రోజు గంటకు మీ దగ్గరకు వచ్చేది ఏంటి? ఎందుకు రావాలి? ఆయన బీజేపీ నాయకుడు ఒక ఆయన, మన ఎంపీ గారు రఘునందన్ రావు గారు ఆ రోజు హైకోర్టు స్టే ఇచ్చిందో అతను అద్భుతంగా మాట్లాడారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, మధ్యలో నేను స్టే అంటే అసలు ఏది? ఆ రోజు నాడు రఘునందన్ రావు గారు ఎంపీ గారు, మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడింది నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చింది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు మించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం భారతదేశంలో లేదు. ఏ ఊళ్ళో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పోవాలి, పోతావా? అవసరమా? అసలు నీకు ఆస్కారం ఉందా? లోకల్ స్టాండింగ్ ఉందా? ఈ మళ్ళా నా అనుమతి తీసుకో, నేను చెప్పేవారు కాదు, నేను ముహూర్తాలు పెడతా, ఆషాఢ మాసం పోని, పెద్దల దినాలు పోని, నవరాత్రులు పోని, వినాయక చవితి పోని, నీకేం సంబంధం, నాకేం సంబంధం? హైడ్రా రంగనాథ్కు మళ్ళీ చెప్పేది ఒకటే, నేను మటుకు you are doing a good job, you do it, and you have to do it, you have no other option. Okay. Because you have been given a mandate. నీకు పని పేపర్, ఆ పని సక్రమంగా చేసిన తర్వాత
నేను ఎప్పుడు నమ్ముతా అంటే మళ్ళీ చెబుతున్నా, నాకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు లేవు, కానీ అది అది ఎందుకంటే దట్ ఈస్ ఎ టెస్టింగ్ పీరియడ్ ఫర్ యూ. అవును, సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా అది అది నీకు ఎందుకంటే నువ్వు భయపడుతున్నావా లేదా, నువ్వు నీకు ఇచ్చిన పని నిబద్ధతతో చేయగలుగుతున్నావా చేయలేవడానికి నీ శీలానికి పెట్టే పరీక్ష అంతే, లిట్మస్ టెస్ట్ అంతే. నేను మల్లారెడ్డి కాలేజీ కొట్టినా, నేను నాగార్జున సర్కిల్లో అది కొట్టినా, నేను బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటి ముందు ముగ్గు పోసిన, సతీష్ గారింటి వెనకాల రంగేసిన, బోర్డు, ఇవన్నీ పిల్లాట. అంతే. నీకు నిజంగా దమ్ము ఉంటే సల్కం చెరువులో ఫాతిమా కాలేజీ కూలగొట్టు, దీనికి ఇచ్చే ఎక్స్క్యూజెస్ కూడా దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే మీరు చెప్పే ఈ ప్రభుత్వం చెప్పేది, హైడ్రా చెప్పే ఎక్స్క్యూజెస్ ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే నిజమైన అబద్ధమైన మనం చూసా. ఒకటేమో విద్యా సంవత్సరం, నీకేమని అని ఇంకో కాలేజీలో మాట్లాడుకుంటాడు, అక్కడ చదువు చెప్పుకుంటాడు, చదువు చెప్పుకుంటాడు, లేకపోతే ఆ దారుల్ సలాంలో ఆయన ఆఫీస్లో పార్టీ ఆఫీస్లో క్లాసులు నడుపుకుంటాడు. నీకేం సంబంధం అండి? రెండు ఎంత నిజమైన అబద్ధమో తెలియదు, కానీ మా ఇంకో దగ్గర చూసా. మా దగ్గర 7 అంతస్తులు కొట్టే మిషన్లు మాత్రమే ఉన్నాయి, ఇది 14 అంతస్తుల బిల్డింగు, కాబట్టి మేము కొత్త మిషన్ కోటి కింద ఒక పిల్లర్ కొడితే మొత్తం బిల్డింగ్ దబ్బుకుని పడతాయి. 14 అంతస్తులు వేయలేదు. ఎక్కడి నుంచి రావాలి? లండన్ నుంచి వస్తాయా, అమెరికా నుంచి వస్తాయా, లేదా అంతరిక్షం నుంచి వస్తాయా? నీకు ఈ మిషన్ ఎక్కడి నుంచి రావాలి? టెక్నాలజీ వచ్చి 7 అంతస్తులు కొట్టు, మళ్ళీ 7 అంతస్తుల తర్వాత కొట్టు, అంతే. ఇంత తప్ప ఇటువంటి లేవ్ ఎక్స్క్యూజెస్ ఇచ్చి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ మేము ముట్టుకోము, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్తో ఇక్కడ నారాలు మునిగిపోయినాయి, నీళ్లు పోతలేవు కదా. రామ్నగర్ అట్లనే కూడా కొట్టారు కదా. నువ్వు ఒకే చట్టము ఒకే ప్రజ అన్నప్పుడు, ఒకే ప్రజ ఒకే చట్టం అన్నప్పుడు లా ఈజ్ ఈక్వల్ టు ఆల్. నువ్వు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండి నేను చదువుకున్నానంటే యూ అప్లై ది సేమ్ రూట్ ఎవ్రీ వన్. యువర్ లిట్మస్ టెస్ట్ ఇందాక మీరు అన్నట్టు, లేకపోతే నీ శీలానికి ఒక పరీక్ష ఏంటంటే ముందు ఫాతిమా కాలేజీ కొట్టు రా, నేను 10 మందిని పోగు చేసుకున్నాను నీకు మద్దతుగా. కాబట్టి భారతదేశము నిరంతరం అభివృద్ధి చెందుతుందనడానికి మనం అసలు ఎటువంటి సంకోచము లేదు. మనందరం చూస్తుండగానే మనందరం కూడా గర్వంగా మనం భారతీయులు అని చెప్పుకునేటువంటి చర్యలు జరుగుతున్నాయి. వీటిని సమర్థించాల్సిన, ప్రోత్సహించాల్సిన నైతిక బాధ్యత మనందరిపైన ఉంది. పొలిటికల్ వాయిస్ ప్రేక్షకులందరూ కూడా నాతో పాటుగా మీతో పాటుగా మనందరం కలిసి ఈ చర్యలను సమర్థిద్దామని చెప్పి కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ బాలసుబ్రహ్మణ్య గారు. ఇది బాలసుబ్రహ్మణ్య గారి యొక్క విశ్లేషణ. 3 రాష్ట్రంలో, దేశంలో వస్తున్నటువంటి ఒక బర్నింగ్ టాపిక్స్ పైన వారి సమగ్ర విశ్లేషణ.